ఎలా ఉంది నవాబ్ సినిమా ఎలా ఉంది? నవాబ్ ఏంటండి, నవాబు కేఫ్ అండి. మీరు మర్చిపోతే ఎలాగా? చూసిన వాళ్ళు మేము మర్చిపోము. అబ్బా, మంచి టీ సినిమా అండి. చాలా బాగుంది. తండ్రి కొడుకుల కెమిస్ట్రీ అయితే అద్భుతం అండి. మనసు హత్తుకుంటుందండి. అంటే తండ్రి లేని వాళ్ళు అయితే నిజంగా ఈ సినిమా చూస్తే ఇంకా తట్టుకోలేరు. ఉన్నవాడైతే వెళ్ళి ఆ తండ్రి పాదాలకు నమస్కరించుకుంటాడబ్బా. అంత బాగుంది సినిమా. అంటే ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే చెప్పుకోరు చాలామంది. అంటే ఆయన పడే కష్టాలు వీళ్ళకి తెలియవు. ఎన్నో నేను యూట్యూబ్ ఛానల్ చెప్తాను, కారు కొంటాను, అవి కొంటాను. ఆ కారు డబ్బులు ఎలా వస్తాయి? నాన్న సంపాదించడం వల్లే. నువ్వెప్పుడు రూపాయి సంపాదిస్తావో అప్పుడు నువ్వు ఒక నాణ్యమైనట్లు లెక్క. నిజంగా అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. మంచి సెంటిమెంట్ పిండేశారు లోపల పెట్టుకుని. అయితే నాకైతే ఆడవాళ్ళు అయితే ఏడిసేస్తారు. మగవాళ్ళు అయితే మనం తట్టుకోగలమేమో కానీ ఆడవాళ్ళు అయితే లోపల ఏడిసేస్తారు. అంత సెంటిమెంట్ ఉంది. మంచి బీజిఎం ఉంది సినిమాలో, మంచి సంగీతం ఉంది. ఎక్కడ కూడా వల్గర్ అనేది లేదు. సినిమా చాలా బాగుంది. నవాబ్ కేఫ్. నవాబ్ కేఫ్ అంటే ఒక టీ అన్నమాట. అంటే అదే మీకు తెలియదే ఉంది. ఇప్పుడు తండ్రులు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కొడుకులు చెప్పుకోరు. అలాగే కొడుకు కూడా ఇష్టం ఉంటుంది. మా నాన్న కేఫ్ అంటే టీ వాలా అంటే కొడతాడు వెళ్ళి, అత్తమాడు వెళ్ళి. ఏంటంటే టీ వాలా అంటాం ఏంటని చెప్పి వీళ్ళందరినీ కొడతా ఉంటారు కాలేజీలో. కానీ ఆ టీ వల్ల ఎంత అంటే ఆ తండ్రి సంపాదించాడు. దానివల్ల టీ కొట్టు వల్ల వచ్చే లాభాలని నష్టాలంటని లాస్ట్ వరకు చూపించి జరిగింది. కానీ మన హీరోయినే లాస్ట్ మళ్ళీ టీ కొట్టి ఎలా నడుపుతాడు అనేది సినిమా. చాలా బాగుంది. ఆయన ఇప్పుడే నవాబ్ కేఫ్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అంటే నిజంగా అసలు తండ్రి కొడుకుల మధ్యలో ఆ ఎమోషన్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి థియేటర్లో. ఇంకోటి స్టోరీ అన్న అసలు మామూలుగా కాదు. అంటే నవాబ్ కేఫ్ టైటిల్లోనే ఉంది. మొత్తం స్టోరీ మొత్తం నవాబ్ కేఫ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీ అందరికి కూడా చూస్తే మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్న శివ ఇంకా తేజు అశ్విని గారు నిజంగా అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదన్న, ఇరుగా తీసేశారు. అంటే వాళ్ళిద్దరు థియేటర్లో కనిపించిన ప్రతి సీన్స్ కానీ, వాళ్ళిద్దరు ఉన్న డైలాగ్స్ కానీ, ఆ క్యూట్యూడ్ కానీ చాలా ముద్దుగా చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఆ డైరెక్షన్ కూడా అసలు అంటే ఛాయ్ వాళ్ళ అంటే ప్రతి ఛాయ్ గురించి అసలు మనం జనరల్గానే మాట్లాడుతూ ఉంటాము. అలాంటిది అనేది ఆ స్టోరీని ఆ కాన్సెప్ట్ని తీసుకొని డైరెక్ట్గా సినిమా తీయడం అనేది అసలు వేరే లెవెల్ అనమాట. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవంతా అసలు మంచిగా అసలు క్వాలిటీగా ఉంది. అంటే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా కదా థియేటర్లో రావాలి అని అయితే నాకు అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు ఛాయ్ తాగుతూనే ఉంటారు కదన్న. సో మీరు అందరు ఛాయ్ లవర్స్ అందరికీ ఒకటే చెప్తాను నేను, ఫస్ట్ నవాబ్ కేఫ్ అనే సినిమా చూడండి. మీ అందరికీ చాలా అంటే చాలా మంచిగా ఇష్టపడ్డ నిలోఫర్ కేఫ్ అనే నిలోఫర్ ఛాయ్ అనేది మీకు పక్క గుర్తొస్తుంది అన్న. ఇలాంటి అన్ని సేమ్ రోల్సే కదా, డిఫరెంట్ ఏముంది అన్న? సేమ్ రోల్సే, డిఫరెంట్ ఏముందన్న అంటే అసలు ఛాయ్ వాలా అనేది ఒక ఛాయ్ని తీసుకొని అసలు ఆ కాన్సెప్ట్ని తీసుకొని సినిమా తీయడం అనేది ఒక మంచి పెద్ద గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. అలాంటిది సినిమాలో బాగా వర్కౌట్ అయింది. కొట్టు సినిమా చూడలేదేమో అనిపించింది. వాళ్ళు ఏదో చూసి అది ఇడ్లీ కొట్టు కదా, నేను టీ కొట్టు పెడదామని అనుకున్నారేమో అనిపించింది. అదే సేమ్ స్టోరీ. ఫాదర్ చనిపోవడం, మిగతాదంతా కొడుకు టేక్ ఓవర్ చేయడం. తర్వాత ఇక్కడ ఏంటంటే పెదనాన్న వాళ్ళ కొడుకే వెళ్ళను, అక్కడ బయట ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అన్న వెళ్ళను, అయితే ఇక్కడ పెదనాన్న వాళ్ళ అబ్బాయి ఈయన అన్న వెళ్ళను. సో ఆ మిగతాదంతా సేమ్ టు సేమ్. అదే ఇది అని చెప్తాం కదా, అదే ఇది కంప్లీట్గా. సో పెర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. రాజీవ్ కనకాల గారి పెర్ఫార్మెన్స్, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, లెజెండరీ యాక్టర్. సో ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్. అండ్ మిగతా పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బట్ స్టోరీ రొటీన్ స్టోరీ. రీసెంట్గా ఇడ్లీ కొట్టు చూసాం కాబట్టి ఇదంతా ఎక్కలేదు అంతే మనకి. సో అలా కాకుండా ఆ ఇడ్లీ కొట్టు కంటే ముందు ఇది వచ్చుంటే అది వేరేలా ఉండేదేమో. సో రొటీన్ స్టోరీ. నాకైతే గొప్ప సినిమా అయితే ఏం కాదు, వన్ టైం వాచబుల్ ఫ్లిక్ అంతే. నవాబ్ కేఫ్ సినిమా టైటిల్ ఒక రకంగా చెప్పాలంటే డైరెక్టర్ హర్ష ప్రేక్షకులు కేర్ ఆఫ్ చేంజ్ చేసే ఒక మోటివేషన్ మూవీ ప్రజెంటేషన్ చెప్పాడు. హీరో కూడా శివకుమార్ చాలా అద్భుతమైన న్యాచురల్ జోలీనస్. ఫస్ట్ హాఫ్ కిస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కనుక ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. డ్రామా కామెడీ నేపథ్యంలో సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోరింగ్ లేకుండా ఒక పాయింట్ని మనకి ఏది కావాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి డబ్బు అంటారు, ఆ డబ్బుకి మించి కావాల్సింది ఇంకోటి ఉంది. ఆ రీజన్ ఏంటనేది ఆ సినిమా చూస్తేనే ఆ పాయింట్ అనేది మీకు తడుతుంది. ప్రతి ఒక్కరూ చూసే సినిమాలు వేరు, ప్రతి ఒక్కరికి చూడమని చెప్పే సినిమా వేరు. అలాంటి సినిమా ఈ నవాబ్ కేఫ్. చైతన్య న్యూటు క్యారెక్టర్లో కూడా లాస్ట్కి ఏం కావాలా అన్న పాయింట్తో
ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా ఒక సెన్సేషన్ అని చెప్పచ్చు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక అవసరం. సాంగ్స్ కూడా చాలా ఇన్నోసెంట్గా వరగర లేకుండా బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు. రాజీవ్ కనకాల గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. బట్ తండ్రి పాత్రలో మనం ఎన్నో పాత్రలు చూసాం, కానీ ఇప్పుడు సొసైటీకి తండ్రి పాత్ర ఏంటి అనేది కొత్తగా ఆయన క్యారెక్టరేషన్ బాగుంది. బట్ ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చూడొచ్చు. నవాబ్ కేఫ్ అంటే తరతరాలుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చార్మినార్ సిగరెట్ అనేది మీకు ఐడియా ఉంటుంది. బట్ అది ఆరోగ్యానికి హానికరమైనా సరే ఆ బ్రాండ్ అనేది ఒక తండ్రి వారసత్వంగా ఏమి ఇచ్చాడు అనే పాయింటే ఈ సినిమా. బట్ వాచబుల్ మూవీ.